ఆరోపణలు కూడా ఉన్నాయి. సో అవి కామెంట్స్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైసీపీ నుంచి చిట్టా విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. భాస్కర్ రెడ్డి గారు, డిఎస్సిలో అక్రమాలు ఏమీ జరగలేదు, ఆధారాలుంటే చూపించండి అని మహానాడులో చంద్రబాబు గారు అన్నారు. ప్రస్తుతం పోరుబాట వైసీపీ పట్టింది. మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? నమస్కారం, చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్ సభ్యులకు, ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇప్పుడు మనం డిఎస్సి గురించి చర్చలో భాగమైంది. అసలు డిఎస్సి తెలుగుదేశం యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో డిఎస్సిలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ మేము రిలీజ్ చేస్తామని చెప్పారు. హామీలు భారీ స్థాయిలో గుర్తించారు. ఆ హామీలు గుర్తించేటప్పుడు అసలు మన రాష్ట్రంలో డిఎస్సి పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఖాళీలు ఎన్ని ఉన్నాయి అనే విషయాన్ని పక్కన పెట్టి నేను 16,000 ఇచ్చాను, 15,000 ఇచ్చాను అనే మాట ఇది మంచి పద్ధతి కాదు. వీరు ఎన్నికల వాగ్దానంలో డిఎస్సి పోస్టులు మొత్తం మేము వెంటనే రిలీజ్ చేస్తాము అని చాలా క్లియర్గా యువతకు చెప్పి యువతను మోసం చేశారు. ఫస్ట్ పాయింట్. రెండోది, మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,88,162 పోస్టులు టీచర్ పోస్టులు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు డిఎస్సి ఖాళీ అయిన పోస్టు 45 నుంచి 50,000 దాకా ఉన్నాయి. ఆ 45 నుంచి 50,000 దాకా ఎందుకు మీరు నోటిఫికేషన్ ఇవ్వలేదండి? అధికార పార్టీ ఎందుకు ఇవ్వలేదు? అది ఒక పెద్ద వాళ్ళ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వాళ్ళే మరచి 15,000, 14,000, 16,000 పోస్టులు మొన్న ఏదో రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసింది కూడా ఏమన్నా ఎగ్జామ్స్ పారదర్శకంగా ఏమన్నా జరిగాయా? పరీక్షలు అసలు పారదర్శకంగానే జరగలేదు. పేపర్ లీక్ ముందే అయిపోయింది. ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ డిజిటల్ ఉద్యోగస్తుడు, ఎస్సీఆర్టీలో చేసే డిజిటల్ ఉద్యోగస్తుడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ పేపర్లు లీక్ చేశారు. ఆ పేపర్ని చాలా మందికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అది సప్లై చేసుకుని తద్వారా వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా చేసుకున్నారు. ఇదంతా లోకేష్ గారి ఆఫీస్ నుంటే ఇదంతా జరిగిందండి. ఈ తతంగం అంతా, ఈ కుంభకోణం అంతా లోకేష్ గారి ఆఫీస్ నుంచే జరిగింది. ఒక్కొక్క పోస్టుకి 15 లక్షల నుండి 20 లక్షలు సొమ్ము రాబెట్టారు. సొమ్ము రాబట్టి వాళ్ళకు ముందే ప్రశ్నపత్రం లీక్ చేశారు. ప్రశ్నపత్రం లీక్ చేసి వాళ్ళకి ర్యాంకులు వచ్చే విధంగా కూడా వాళ్ళందరూ సహాయపడ్డారు. దీనికి చిన్న ఉదాహరణ ఒకటేనండి. ఇప్పుడు మనకి 5వ నెంబర్ కుర్రాడికి మెసేజ్ వచ్చింది, 6వ నెంబర్ కుర్రాడికి మెసేజ్ రాలేదు, 7వ నెంబర్ కుర్రాడికి వచ్చింది. వరుస లిస్టులో ఉన్న 6వ అతనికి ఎందుకు రాలేదండి? అది ఒక సమాచారం చెప్పాలి. కానీ టీడీపీ వాళ్ళు ఇవి కేవలం ఆరోపణలే అంటున్నారు, ఆధారాలు ఉంటే చూపించమంటున్నారు. గతంలో వైసీపీ కనీసం మాలా ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు, ఇచ్చిన కొన్ని కూడా అమ్ముకున్నారనే మరో ఆరోపణ కూడా వాళ్ళు చేస్తున్నారు. దానికి మీ సమాధానం? చెప్తానండి. ఇప్పుడు ఆ మురళి అనే కుర్రాన్ని ఎందుకు ఉద్యోగం నుంచి తీసేశారు? అది ఒక మాట చెప్పానండి. ఎందుకు అతను అసలు ఈ సమస్య నుంచి పక్కదారి పట్టించారు? అది వాళ్ళు కావాలని చేసిందే కదండి తప్పు. వాళ్ళు కావాలని చేసిన అబ్బాయి ఉన్నాయండి, మరి ఉంటే తెలిసేది కదా భాగవతం మొత్తం. ఆ బాబుని ఎందుకు ఉద్యోగం నుంచి తీసేశారు? తప్పు చేశారనే ఆలోచన మీకు కూడా వచ్చింది కాబట్టి, మీకు మీ ప్రకారంగా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి అతను తప్పితే సమస్య పోతుంది అనుకుంటున్నారు. ఆ సమస్య అంత లేటుగా మాకు తెలిసింది, మేము కూడా రెస్పాండ్ అయ్యాం. మా ఎమ్మెల్సీలు, మా ఎమ్మెల్యేలు మా మీద అయ్యారు. ఇకపోతే మా గవర్నమెంట్లో 2019, 2024లో మీకు ఒక్కటే చెప్తున్నానండి. 2019, 2024లో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 6,20,000 ఉద్యోగాలు ఇచ్చారు. వాటిలో ఒక వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని రూపొందించారు ఆయన. వ్యవస్థను రూపొందించడం అంటే అది సామాన్యమైన విషయం కాదండి. అప్పుడు ఎన్టీ రామారావు గారికి చెల్లింది మండల వ్యవస్థను రూపొందించడం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సచివాలయ వ్యవస్థ పరిపాలనా సౌలభ్యం అనేది ప్రజల చెంతకి చేరాల అనే నినాదంతో సచివాలయ వ్యవస్థని ప్రవేశపెట్టాడు. తద్వారా సచివాలయంలో ఉద్యోగులు ఒక్కొక్క సచివాలయానికి 11 నుంచి 15 మందిని అపాయింట్ చేశారు. తద్వారా 1,30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భం మనం అందరూ చూస్తున్నాం.
తర్వాత అనేక డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ దాదాపు మొత్తం 6,20,000 మందికి ఉద్యోగాలు Okay. ఇచ్చినటువంటి అంతా అది లెక్కలు ఉన్నాయి. లెక్కలు తీసుకొని చూపిస్తాం. ఆ డిపార్ట్మెంట్ కూడా మేము రైట్ ఓకే విజయభాస్కర్ గారు మాట్లాడదాం. మనకి ప్రస్తుతం రామ్మోహన్ నాయుడు గారు కూడా జాయిన్ అయ్యారు టీడీపీ నుండి. రామ్మోహన్ నాయుడు గారు నమస్కారం. రైట్ ప్రస్తుతం జడ్డు దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. దుర్గాప్రసాద్ గారు, మీ వర్షన్ ఏంటి? దగా ఎవరి హయాంలో, ఎవరి ప్రభుత్వ హయాంలో